పూరా లోకల్. ఒక సామాన్యుడి ప్రశ్న ప్రతి ఒక్కరు తెలుసుకోవాలనుకుంటారు. ఎందుకంటే మీరు కార్గిల్ యుద్ధంలో కూడా పనిచేశారని చెప్పారు, సర్జికల్ స్ట్రైక్ దాంట్లో కూడా చేశామని చెప్పారు. కాబట్టి అసలు యుద్ధం జరిగినప్పుడు సైనికులు ఇక అంటే వాటర్ తీసుకోరు, భోజనం చేయరు, ఎన్ని గంటలు అలా శ్రమిస్తారు? యుద్ధంలో ఉన్నంతసేపుకి ఏం పట్టించుకోరా? యుద్ధమే ఉంటుందా? 100% యుద్ధం ఉన్నప్పుడు ఏం పట్టించుకోరు. నేను ఒక చనా దానా తీసుకొని శనగల్ది ఒక పీసు తీసుకొని కమ్సే కమ్ 36 అవర్స్ శనగని మేము ఇంత ముట్టిబడి శనగని 36 అవర్స్ మేము అదే వేసుకొని కార్గిల్ వార్ లో ఉండే మేము వాటర్ కూడా తాగకుండా ఐవి ఫ్లూర్ తాగి మేము బతికినాం కార్గిల్ వార్ లో. ఇప్పుడు క్యాంపులు ఇట్లా అవన్నీ వేస్తారు అంటే ఆ టైంలో భోజనాలు ఇట్లా వండుకునే టైం ఏమైనా ఉంటుందా? అసలు బలం మరి ఎలా వస్తుంది? అంత స్టామినా, అంత కష్టం, పోయినసారి కార్గిల్ వార్ లా వాళ్ళు రెడీమేడ్ ఫుడ్ ఇచ్చిండే బెంగళూరు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీతోని బెంగళూరు వాళ్ళు రెడీమేడ్ ఫుడ్ ఇచ్చిండే. ఆ రెడీమేడ్ ఫుడ్ తోని మేము వేసుకొని నడుచుకుంటా పోయినాం అది. ఓకే, ఇప్పుడు ఒకటేసారి ఉగ్రవాదులు అంటే ఏంటంటే ఎదురు దాడి చేసినప్పుడు వాళ్ళని అంటే గన్స్ తోటే చేసుకుంటారు దాడి, అది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఏ విధంగా ప్లాన్ చేస్తారు ఇలాంటివి? ట్రైనింగ్ లో సడన్ గా ఒకటేసారి కొన్ని వందల మంది ముందు వచ్చినప్పుడు, ఇటు మన సైనికులు ఒక 200 మందే ఉన్నప్పుడు, అటు ఒక 500 మంది వాళ్ళు ఎదురుగా వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి? అలాంటి వ్యూహాలు ఎలా ఉంటాయి అసలు క్యాంపులో, ట్రైనింగ్ క్యాంపులో? అది మా స్ట్రాటజీ మాకు ఉంటది. మేము ఆర్ఎల్తో కొడతామా, మా ట్యాంక్ తో కొడతామా, సైనికులు ఎట్లా కొడతామంటే దిట్ ఈస్ అవర్ స్ట్రాటజీ. మేము అది బయట చెప్పలేము మీకు.